పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరనాగాల జిల్లా రాజ్పూర్ అనే చిన్న గ్రామం. అక్కడ గోస్త్ మండల్ అనే ఒక సాధారణ రైతు కుటుంబం. అతని భార్య సాగర్, వీళ్ళకి 7 ఏళ్ల కొడుకు సాధన్. అనుకోని విధంగా ఒక రోజు ఆ చిన్నారి జీవితం కేవలం ఒక్క క్షణంలోనే దెబ్బతింది. మరియు ఆ నింద మూలం ఇంత భయంకరమైనదని ఎవరూ ఊహించలేరు. ఇది ఒక చిన్నారి అదృశ్యం నుంచి ఒక పెద్ద నేరం బయటపడిన విధానం గురించిన కథ. దయచేసి చివరి వరకు వినండి. అంతకన్నా ముందు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ నాకు మరింత మోటివేషనల్ గా ఉంటుంది. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాజ్పూర్ గ్రామంలో గోస్త్ మండల్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. వ్యవసాయం చేసుకునే మంచి రైతు, శ్రామికుడు, నిజాయితీ గలవాడు. సీజన్ ఉండగా పొలంలో పనిచేస్తాడు. సీజన్ లేకపోతే గ్రామంలోనే వడ్డీకి డబ్బులు ఇచ్చి జీవనం సాగిస్తాడు. బైక్ వేసుకొని తిరుగుతూ గ్రామం అంతా అందరి సమస్యలు వింటూ ఎవరికి ఏం కావాలన్నా చేయడానికి ముందుండే మంచి మనిషి గోస్త్. అతని భార్య సాగరి ఇంట్లో పని చేసుకుంటూ ఉండే సాధారణ గృహిణి. వీరిద్దరికి ఎంతో ప్రేమైన ఏకైక కొడుకు సాధన్. స్మైల్ చూసినా హృదయం కరిగేలా ఉండే పాపం ఓ చిన్నారి. 2018 ఫిబ్రవరి 18 ఈ రోజు గోస్త్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు. ఉదయం లేచాక గోస్త్ పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అయితే చిన్న సాధన్ నాన్న నేను వస్తా అని ముద్దుగా మారం చేయడం మొదలుపెట్టాడు. ఆ బాబుకి బైక్ అంటే చాలా ఇష్టం. నాన్నతో కూర్చొని వెళ్ళటం అంటే పండగ. కానీ బయట ఎండ ఎక్కువగా ఉంది. బాబుకు జ్వరం వస్తుందే అన్న భయం గోస్తుకు కలిగింది. కానీ మనసు ఒప్పక ఆ చిన్నారిని బైక్ మీద కూర్చోబెట్టుకుని బజార్కి తీసుకువెళ్ళాడు. ఒక దుకాణానికి వెళ్లి చాక్లెట్ కొనిచ్చి ఇంటి దగ్గరలో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళమని చెప్పి అతను పొలానికి వెళ్లిపోయాడు. గోస్త్ పొలానికి వెళ్లి మధ్యాహ్నం వరకు పనిచేసి తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ ఇంటికి వచ్చాక గుండె గబగబా కొట్టుకునేలా చేసిన విషయం, పిల్లాడు ఇంట్లో లేడు. గోస్తు సాధన ఎక్కడా అని భార్య సాగర్ని అడిగాడు. భార్య దానికి బదులుగా నువ్వే తీసుకెళ్లావుగా అని చెప్పింది. అక్కడే గోస్త్ గుండెల్లో ఏదో భయంకరమైన ఆలోచన వచ్చేసింది. అన్నం కూడా తినలేకపోయాడు. పిచ్చివాడిలా పరిగెత్తుకుంటూ గ్రామం మొత్తం వెతికాడు. కానీ ఎక్కడా లేడు. ఎవరూ చూడలేదు. క్లూ లేదు. 4 రోజులు దొరకలేదు. చివరకు ఒక అనుమానాస్పద కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన వెంటనే గోస్త్ బైక్ మీద పొదల వైపు పరిగెత్తాడు. ఆ పొదల్లో ఒక పాత బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో నుంచి కుళ్ళిపోయిన దుర్వాసన వస్తుంది. గోస్త్ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. అతని మనసు మళ్ళీ అదే చెబుతుంది. అది నా కొడుకు అయి ఉండొచ్చు, అవకూడదు అంటూ తనలో తానే అనుకున్నాడు. పోలీసులు వచ్చి బ్యాగ్ తెరిచారు. అంతే, పాపం 7 ఏళ్ల సాధన్ శవం, కుళ్ళిపోయిన శరీరం, తల మీద రాడుతో పుట్టిన గాయాలు. ఆ క్షణం గోస్తు నేల కూలిపోయాడు. అతని అరుపులకే ఆ గ్రామం మొత్తం కరిగిపోయింది. పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు. అసలు ఎవరికైనా 7 ఏళ్ల పిల్లాడితో శత్రుత్వం ఏముంటుంది? విచారణలో ఉన్న ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఇలాంటి చిన్న పిల్లాడిని మేమెందుకు చంపుతాం? నిజమైన నేరస్తుడిని మీరు ఇంకా ప్రశ్నించలేదు. అంతే. ఆ మాటతో పోలీస్ అధికారులు కళ్ళు తెరుచుకున్నాయి. అందరినీ ఇంటికి పంపించారు. కానీ ఒకరిని మాత్రం ఆపారు. ఆ ఆపిన వ్యక్తి ఎవరో కాదు, గోస్త్ భార్య సాగరి. గోస్త్ అడిగాడు, నా భార్యను ఎందుకు ఆపారు అని. పోలీసులు, నీ కొడుకును ఎవరు చంపారో తెలుసుకోవాలంటే ఆమె ఇక్కడే ఉండాలి. అందరూ ఇంటికి వెళ్లిపోయారు. సాగరి మాత్రం పోలీస్ స్టేషన్ లోనే ఉంది. గోస్త్ భార్యని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం మొత్తం ఒప్పేసుకుంది. సాయంత్రం పోలీస్ వ్యాన్ నేరుగా గ్రామానికి వచ్చింది. రాజ్పూర్ లో 14 ఏళ్ల ఒక కుర్రవాడిని అరెస్ట్ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ కుర్రవాడిది సాగరి పక్క ఇల్లే. వయసుతో పాటు ఇంకా అర్థం కాని ప్రవర్తన. పోలీసులు అతని ఫోన్ ని చెక్ చేశాక చుట్టూ లాఠీలు పట్టుకొని నిల్చున్నారు. కుర్రాడు ఇక దాచలేక మొత్తం ఒప్పుకున్నాడు. ఈ కథ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. సాగరి అతని మీద దృష్టి పెట్టిందట. 14 ఏళ్ల బాలుడే. ఏం జరుగుతుందో తెలియని వయస్సు. కానీ సాగరి అతన్ని ఇంట్లోకి పిలిచి నేను నేర్పిస్తా అని శారీరక సంబంధం పెట్టుకుంది. రోజులు వారాలు అదే కొనసాగింది. ఆ కుర్రాడికి అది అలవాటైపోయింది. ఒకరోజు సాధన్ అమ్మను దొంగచాటుగా చూస్తూ ఆ దృశ్యాన్ని చూశాడు. అమ్మా, ఏంటిది? నాన్నకు చెప్తా అని అనగానే వెంటనే భయపడ్డ సాగరి పిల్లాడిని గట్టిగా పట్టుకుంది. కుర్రాడు భయంతో రాడ్డు ఎత్తుకుని పాపం ఆ చిన్నారి తల మీద బలంగా కొట్టాడు. ఒకే దెబ్బ. సాధన్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత జీవం లేని ఆ చిన్నారి శరీరాన్ని బ్యాగులో పెట్టి గ్రామం బయట పొదల్లో పడేశారు. పోలీసులు విషయం మొత్తం గోస్తుకు చెప్పినప్పుడు అతను కేకలు వేసి కుప్పకూలిపోయాడు. అతని భార్య బాబుని చంపిన నేరంలో నేరుగా సంబంధం ఉందని తెలిసి గోస్తు జీవితమే శూన్యమైపోయింది. గోస్త్ చెప్పిన ఒకే ఒక్క మాట, ఇలాంటి బజారు దానికి నా ఇంట్లో చోటు లేదు. సాగర్ని వదిలేశాడు. 14 ఏళ్ల కుర్రవాడిని జువైనైల్ హోమ్ కు తరలించారు. కేసు ఇంకా కోర్టులో కొనసాగుతుంది. ఒక చిన్నారి అమాయక ప్రాణాన్ని ఇంత కిరాతకంగా తీసిన వారికి ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఈ స్టోరీ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నిజ ఘటనల కోసం రాంబాబు మీడియాని ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి క్రైమ్ స్టోరీలో.